విజయవాడలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్గా ఓ చిత్రం చేసింది. స్వయంవరం మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతోనే వేణు కూడా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్మెంట్ సూపర్ హిట్ కావడంతో లయాకు ఆఫర్స్ వెలువెత్తాయి. టాలీవుడ్లో సక్సెస్ అయిన తెలుగు అమ్మాయిల్లో లయా కూడా ఒకరని చెప్పుకోవచ్చు. మనోహరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, నువ్వు లేక నేను లేను వంటి హిట్ చిత్రాల్లో నటించారు. విజయేంద్ర వర్మ చిత్రంలో బాలయ్య వంటి స్టార్ పక్కన జతకట్టారు. అయితే లయా కెరీర్లో ప్రేమించు చాలా ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఆమె అందురాలు పాత్ర చేసింది. సీనియర్ నటి లక్ష్మితో పోటీ పడి మరీ నటించింది లయ. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ప్రేమించు సూపర్ హిట్. ఈ చిత్రంలో సాయి కిరణ్ హీరోగా యాక్ట్ చేశారు. సాయి కిరణ్, లయ ప్రేమలో ఉన్నారని అప్పట్లో పుకార్లు కూడా వినిపించాయి. ప్రేమించు మూవీ టైంలో ఈ కథనాలు వెలువడగా ఎవరూ స్పందించలేదు. అయితే లయను సాయి కిరణ్ వివాహం చేసుకోవాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఆ పెళ్ళి ఎందుకు ఆగిపోయిందో కూడా చెప్పుకొచ్చారు. ప్రేమించు మూవీలో లయతో నా కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ప్రేక్షకులు ఆ చిత్రాన్ని బాగా ఆదరించారు. మా జంట చూడముచ్చటగా ఉండేది. దాంతో కుటుంబ సభ్యులు కూడా మాకు పెళ్లి చేయాలని అనుకున్నారు. అంతా ఓకే అనుకున్నాక మా ఇద్దరి జాతకాలు కలవలేదు. నాకేమో జాతకాల పిచ్చి ఉంది. కుటుంబ సభ్యులు కూడా గట్టిగా నమ్ముతారు. ఆ కారణంగా లయతో నా వివాహం క్యాన్సిల్ అయిందని సాయి కిరణ్ చెప్పుకొచ్చాడు. సాయి కిరణ్ హీరో, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. 25 పైగా చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ప్రస్తుతమైతే సీరియల్ యాక్టర్గా కొనసాగుతున్నాడు. అయితే మన లయ మాత్రం 2006లో యుఎస్లో సెటిల్ అయిన డాక్టర్ గణేష్ గోర్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు లయ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తోంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.